వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను పవన్ కుమార్ రెడ్డి. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ప్రజల్లో వెల్లువెత్తిన చైతన్యం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84% నమోదైన పోలింగ్. ఆదరణ కోల్పోతున్న భారతీయ జనతా పార్టీ. అనుబంధ సంఘాల నిర్లక్ష్యం, సీనియర్ నాయకుల వెన్నుపోట్లే కారణం. జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితిపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి విడత 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ఓట్ల ప్రక్రియ 1 గంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 84.7% ఓట్లు పోలైనట్టు అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట డివిజన్లో గల 10 మండలాల్లో మొత్తం 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు దాదాపు 25% ఓట్లు మాత్రమే పోలవగా అనంతరం 11 గంటల సమయంలో ప్రజలు భారీగా ఓట్లు వేయడానికి తరలి రావడంతో 63.4% ఓట్లు పోలయ్యాయి. సమయం ముగిసే సమయానికి 24.7% ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. కోయిలకొండ మండలంలోని 44 గ్రామ పంచాయతీల్లో 89.5% ఓట్లు పోలవగా 76.75% కృష్ణా మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. కాగా మాగనూరు మండలంలో 86.9%, మక్తల్ మండలంలో 93%, నర్వ మండలంలో 86.7%, ఊట్కూరు మండలంలో 82%, నారాయణపేట మండలంలోని 82%, దామరగిద్ద మండలంలో 84%, ధన్వాడ మండలంలో 84.1%, మరికల్ మండలంలో 81.14% ఓట్లు పోలైనట్టు అధికారులు వివరించారు. అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించి వార్డుల ఫలితాలను ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 25 మండలాలలో 595 గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా 122 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో సోమవారం 468 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 1309 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సమయంలో 2 చెదురుమదురు సంఘటనల మినహా ఎటువంటి సంఘటనలు జరగలేదు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం రామోజీపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల ప్రజలు దాడులకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు. కాగా ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఎంపీడీఓ రవిబాబుతో సహా ఈఓపీఆర్డీ వెంకటయ్యను సస్పెండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని కేంద్రాల వద్ద ప్రశాంతంగా ప్రజలు ఓటింగ్లో పాల్గొనడంతో పాటు ఇటీవల సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓట్లను వేశారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 84.71% ఓట్లు పోలవగా జోగులాంబ గద్వాల జిల్లాలో 85.5%, నాగర్ కర్నూలు జిల్లాలో 84.6%, వనపర్తి జిల్లాలో 87% ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. మరికొన్ని గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మక్తల్ మండలంలోని మాద్వార్లో లక్ష్మమ్మ విజయం సాధించారు.
అదే మండలానికి చెందిన జవలాపూర్ గ్రామంలో ప్రతాప్ రెడ్డి విజయం సాధించగా చిట్యాలలో లక్ష్మణ్ విజయం సాధించారు. ఖానాపూర్లో చాకలి నరసింహ విజయం సాధించారు. మాగనూరు మండలంలోని వర్కూరులో మల్లారెడ్డి విజయం సాధించగా మహబూబ్ నగర్ జిల్లా వుట్కూరు మండల కేంద్రంలో సూర్యప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 1750 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండల కేంద్రంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బి రాధా తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం బూత్పూర్లో కుర్వ హనుమంతు విజయం సాధించగా ముష్టిపల్లిలో బెల్లం విజయలక్ష్మి విజయం సాధించారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ విజయం సాధించారు. అచ్యుతాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయుడు గెలుపొందగా గోపాల్పేట మండలం చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి, పులికేడులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. బుద్దారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించగా వనపర్తి మండలం అంజనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనారాయణ విజయం సాధించారు. వనపర్తి మండలం అంజనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ విజయం సాధించారు. గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామ సర్పంచ్గా అడ్డాకుల శేఖర్ యాదవ్ గెలుపొందారు. రేవల్లి మండలం కేశంపేట గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పొట్లపల్లి గోపాలరావు గెలుపొందారు. కిల్లగనపురం మండలం సోలిపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా అచ్చంపేట మండలం బోల్గెట్పల్లి గ్రామ సర్పంచ్గా కట్రావత్ బికిని గెలుపొందారు. నాగర్ కర్నూలు జిల్లా సింగారంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నీలం లక్ష్మమ్మ గెలుపొందగా అమ్రాబాద్ మండలం మాధవోనిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. బల్మూరు గ్రామంలో శివశంకరాచారి భారీ మెజార్టీతో విజయం సాధించగా పెద్దతాండాలో ముడావత్ ఖేలీ గెలుపొందారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేసే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ మండల పరిధిలోని దేవిటిపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ బలపరుస్తున్న అనితను గెలిపించాలని ఆయన ఓటర్లను ఈ సందర్భంగా కోరారు. ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, IT పార్కు ఏర్పాటు వల్ల దేవిటిపల్లి గ్రామం అభివృద్ధి బాటలో ముందుందని అన్నారు. దీంతో పాటు గ్రామ సమీపం నుంచి జాతీయ రహదారిని కూడా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఆయన గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. పెళ్లిలేని ₹1,00,000 ఇస్తున్నాం. ఎవరైనా ఇచ్చిండా ₹1,00,000? ఇలా అడ్డం వచ్చి నాకు ఈ పని చేయించాలా, మేము కొట్లాడేపిస్తామని మా శివ అందరూ ఊరు అమ్మిడిపల్లెలు కానీ అందరూ మా తమ్ముడు రామసాబు ఇంటికి తీసుకుపోయా
మా రాఘవేంద్ర పొద్దుగా నుంచి రాత్రి కష్టపడే గొర్రెలు ఇప్పించే అది ఇప్పించే రేపు అన్ని ఇప్పిస్తాం. ఈ చెరువు నింపుతా ఇస్తే మీకు లాభంగా అవుతుంది. ఇక మేము కాదని ఎక్కడో అక్కడ పోయిరనుకో మేము చూసే చెప్తాం. ఒకవేళ పాండు మంచోడు కాదనుకో ముందే చెప్తుంటివి, తమి వద్దులే అని చెప్తుంటివి, ముందే చెప్తుంటివి. మేము మంచోడు బుద్ధిమంతుడు ఆయన టీం కూడా అందరు మంచోడు, అందరు ఏకగ్రీవంగా వచ్చింది. అందరు కలిసి వచ్చి అన్న పాండు వాళ్ళ భార్య ఉంటేనే మంచిది, ఆమె కూడా చాలా మంచిదన్న అంటే నేను అవును నాకు కూడా 2-3 సార్లు కొట్టే ఇంత కూర వండి పెట్టిందిరా ఇంటికి పోతే చాలా మంచిది. నిజంగానే ఇంత కూడా గర్వం లేకుండా ప్లేట్ తీస్తే కూడా అన్న అని చెప్పి సొంత అన్న వచ్చినట్లు దొరికిపోయి ప్లేట్ కూడా తీసి పెట్టి అన్న తుడుచుకో అన్న అని చెప్పి టవల్ ఇచ్చింది. మంచిది చెల్లె, పర్వాలేదురా బాబు. మరి ఊరు మంచిగా కావాలంటే మరి మంచి నాయకుడు ఉండాలి. లంగగాల చేతులు పెడితే ఊరంతా అమ్మేస్తారు, కథం అయిపోతుంది. మళ్ళీ టొద్దు బిడ్డ అందరు ఏకగ్రీవం కానని చెప్పిన కాదంటే మరి మంచిదని చెప్పారు. లోపలనే మళ్ళీ ఆ పేరు ఈ పేరు చెప్పుకొని తిరుగుతున్నారంట. ఒక్కటే మీ ఊరు పెద్ద మనుషులు చెప్తున్నా, సర్పంచ్ మీకు కూడా ఎవరింట్లో ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి 24 గంటలు తిరగడానికి నిస్వార్థంగా పనిచేయడానికి ఒక వ్యక్తి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీకి క్రమంగా ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2014 ఎన్నికల వరకు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్తో పాటు నారాయణపేట, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అత్యంత బలంగా ఉందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉండేది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అన్ని గ్రామాల్లో విస్తరించి 2018 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 6 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేసిన ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుందన్న అభిప్రాయం నిజమేననిపిస్తుంది. జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితిపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర సమితి గడువు కంటే 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలకు రావటం, అప్పటికీ ఎన్నికలకు సిద్ధంగా లేని బీజేపీని అధికారంలోకి తేవాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు రూపొందించినప్పటికీ నాయకత్వ లోపం కారణంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీకి ఏ నియోజకవర్గంలో కూడా చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గంలో ఆచారి మాత్రమే 3వ స్థానంలో నిలిచారు. నారాయణపేటలో 4వ స్థానంలో నిలిచారు. మిగతా 12 నియోజకవర్గాల్లో కనీసం ఉనికిని కాపాడుకోలేకపోవటం బీజేపీ ప్రభావం జిల్లాలో చాలా తగ్గిందని చెప్పవచ్చు. ముందు నుంచి కూడా పార్టీ అధినాయకత్వానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్తో పాటు నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలున్నాయని చెప్పుకుంటూ వచ్చారు. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా బీజేపీ అధినాయకత్వం ఆ 3 నియోజకవర్గాలపై ఎక్కువ శ్రద్ధ వహించారు. మహబూబ్నగర్ నియోజకవర్గ కేంద్రంగా నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. బూతుల వారీగా పరిశీలకులను నియమించి వారి ద్వారా ప్రతి బూత్లో 200 చొప్పున ఓట్లను పొంది జిల్లాలో 13 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తామని ముందు నుంచి బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఏళ్లుగా బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా బీజేపీ అభ్యర్థులకు సహకరించలేదని, అందువల్లే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే 2014కు ముందు వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని బరిలో నిలిపారు. ఆయన ప్రత్యర్థులపై విజయం సాధించి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అప్పటి ఎన్నికల్లో దాదాపు 45,000 ఓట్లు ఆయన పొందగలిగారు. అనంతరం 2014లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేశారు.
కేవలం 2500 స్వల్ప మెజారిటీతో శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండగా ఓటమి పాలైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల బీజేపీ పరిస్థితి పాలమూరులో దారుణంగా తయారైందని ఆ పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ 2 సార్లు అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఓటమి పాలైన ఆయన పార్టీని వదిలి మరో పార్టీని పెట్టుకోవడం కూడా పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా విమర్శించేందుకు ఒక కారణమైంది. కాగా 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పద్మజారెడ్డికి టికెట్టు కేటాయించి బరిలోకి నిలిపారు. ఆమె అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేకపోయిన పార్టీ సీనియర్ నాయకులు ప్రచారానికి దూరంగా ఉండిపోయారనే అపవాదులున్నాయి. గతంలో ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి దాదాపు 45,000 ఓట్లు రాగా 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థికి 5,967 ఓట్లు మాత్రమే రావటం బీజేపీ పూర్తిగా దిగజారిపోయిందనే వార్తలకు బలం చేకూరుస్తుంది. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితిని గమనిస్తే 2014లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో 7 నాయకులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. కాగా అందులో అత్యంత సీనియర్ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వైస్ చైర్మన్ రాములుతో పాటు మరో 4 కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి 2 బీజేపీ కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలేవి కూడా బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయలేదనే ఆరోపణలు లేకపోలేదు. బీజేపీకి మాతృ సంస్థగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ కూడా ఈసారి బీజేపీ అభ్యర్థి పట్ల ఆసక్తి చూపకపోవడంతో పాటు ఎటువంటి ప్రచారాన్ని కూడా చేయకపోవడం వల్లే కేవలం 5,967 ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థికి వచ్చాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అనుబంధ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఏబీవీపీ నాయకుల్లో కూడా అనేక లోపాలుండటం, ఆయా సంఘాల్లో కూడా సమిష్టి కృషి లేకపోవటం కూడా బీజేపీకి జిల్లాలో దారుణ పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. బీజేపీకి చెందిన జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు కూడా మరో పార్టీ నాయకునితో అంతర్గతంగా కుమ్మక్కవ్వడం వల్లే బీజేపీ పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరుకుందని మరికొందరు ఆ పార్టీ నాయకులే వాదిస్తున్నారు. కాగా ఏ జిల్లాలో లేని విధంగా సొంత భవనం ఉండి పటిష్టమైన ఓట్లు కలిగిన మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవడానికి అనేక కారణాలున్నాయని ఇంకొందరు వాదిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కేవలం నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని పలువురు వాదిస్తుండగా మరికొందరు కాదంటున్నారు. మొత్తంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ బీజేపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటల వల్లే బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారనేది వాస్తవం. అందువల్ల మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ ఉనికిని కోల్పోతుందన్న వాదనలో నిజం చాలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ప్రజల్లో వెల్లువెత్తిన చైతన్యం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84% నమోదైన పోలింగ్.
ఆదరణ కోల్పోతున్న భారతీయ జనతా పార్టీ. అనుబంధ సంఘాల నిర్లక్ష్యం, సీనియర్ నాయకుల వెన్నుపోట్లే కారణం. జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితిపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.